దైవజనులు ఈ సమయంలో మనకి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మనందరం శ్రద్ధగా విందాం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. గాబ్రియల్ పాస్టర్ గారు రాయగాడ ప్రాంతం నుండి ఈ విధంగా అనేక ఆత్మల రక్షణ కొరకు, సేవకుల క్షేమం కొరకు ఈ విధంగా ఈ ఏర్పాటు చేసిన దీన్ని బట్టి మీ అందరికీ దైవ సేవకుడిగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంశం దైవ సేవకుడు, దేవుడు పిలిచిన సేవకుడు, ఆయనతో నడిచే సేవకుల యొక్క విధానం బైబిల్ నుంచి మీకు చూపించాలనుకుంటున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అందరూ వింటున్న మీరు బైబిల్ తీసి చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి బయలుదేరు అన్నాడు అబ్రహాము. ఈరోజు దేవుడుతో నడవడం అంటే, దేవుని సేవకు దేవుడు పిలిచాడు అంటే, దేవుడు అబ్రహాంకి ఏం చెప్తున్నాడో తెలుసా? నీ స్వజనుల్ని, నీ బంధువుల్ని, ఆ దేశాన్ని విడిచిపెట్టి రా, బయలుదేరు అంటున్నాడు. ఈరోజు చాలా మంది దేవుడు నన్ను పిలిచాడు అంటున్నారు, సేవ చేయాలంటున్నారు. పిలిచినప్పుడు దేవుడు పంపించే స్థలానికి బయలుదేరాలి. దేవుడు మనల్ని పిలిచినప్పుడు పనిస్తాడు, వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళాలి. అది దేవుని యొక్క నడిపింపు అంటారు. దాన్ని నడిపింపుకు లోపడాలి. ఒక అవిధేయత ద్వారా, ఒక్కని అవిధేయత ద్వారా మరణం వచ్చింది. ఒక్కని విధేయత ద్వారా నిత్య జీవం ఈ లోకానికి వచ్చింది. చాలా మంది జీవితాలలో, ఈరోజు చాలా మంది జీవితాలలో మనం గమనించి చూస్తే, చాలా మంది జీవితాలలో దేవుడు పిలిచాడు, నన్ను నడిపిస్తున్నాడు అన్న ప్రతి ఒక్కరూ దేవుడు పిలిచినప్పుడు ఒక స్థలానికి వెళ్ళమంటాడు, వెళ్ళంటాడు. మోషేను చూడండి, నీవు ఇప్పుడు నా ప్రజలు బయటికి తీసుకురావాలి, బయలుదేరా అన్నాడు. నేను అక్కడి నుంచే వచ్చానయ్యా అంటాడు. నన్ను ఎవరు నమ్మరయ్యా అంటాడు. నేను పంపిస్తున్నాను, బయలుదేరి అన్నాడు. అలాగైతే నీ సన్నిధి నాకు తోడుగా ఉంచి నేను వెళ్తా అన్నాడు. వెళ్ళి చూసారా, దేవుడు పిలిస్తే పని ఇచ్చి పంపిస్తాడు. పిలవాలి, పని ఇవ్వాలి. పంపబడిన వాడినే దైవ సేవకుడు అంటారు. పిలిచిన వాడు, పంపబడిన వాడిని అపోస్తులు అంటారు. పిలిచిన వాడిని, పంపబడిన వాడిని అపోస్తులు అంటారు. ఇప్పుడు ప్రథమ అపోస్తుడు యేసు ప్రభు. ఇక్కడ అబ్రహామును పిలిచినప్పుడు నీవు బయలుదేరు, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరాడు. చాలా మంది జీవితాలలో ఈరోజు బంధువులను విడిచిపెట్టి రారు, స్వదేశాన్ని విడిచిపెట్టి రారు. దేవుడు పిలిస్తే ఎలా గుర్తుపట్టచ్చు అతన్ని అంటే, అతని స్వదేశాన్ని విడిచిపెడతాడు, బంధువులను విడిచిపెట్టి బయలుదేరతాడు. బంధువులను విడిచిపెడతాడు, స్వదేశాన్ని విడిచిపెడతాడు, బయలుదేరతాడు. దేవుడు పిలిస్తే, దేవుడు పిలిచినప్పుడు నిశ్చయముగా మన జీవితాలలో మనము ఆయన పిలిస్తే పనిస్తాడంటే బయలుదేరు. అబ్రహామును అందుకే పిలిచాడు, నువ్వు స్వజనుల్ని, తండ్రింటిని, కుటుంబాన్ని విడిచిపెట్టిరా, నిన్ను నేను గొప్ప చేస్తా, నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తా, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తా అన్నాడు. ఈరోజు దేవుడి మీద నమ్మకం లేదు చాలా మందికి. ఉద్యోగాల మీద నమ్మకం ఉంది, ఆస్తుల మీద నమ్మకం ఉంది. సేవకి రమ్మంటే చాలా మంది వాళ్ళకి అధికమైన ఆస్తి ఉండడం వలన వెళ్ళమన్న దగ్గరికి వెళ్లకుండా, నడిపింపు లేని స్థితిలో ఈరోజు చాలా మంది సేవ నష్టపరుచుకుంటున్నారు. మీరు అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు, అబ్రహాము, లోతు. మీరు బాగా గమనించండి, అబ్రహాము, లోతు. దేవుడు అబ్రహాముని పిలిచాడు.
లోతుని పిలవలేదు. లోతుని పిలవలేదు. దేవుడు పిలిస్తే పనిస్తాడు. అబ్రహాముని పిలిచాడు. అబ్రహాం బయలుదేరి బయలుదేరేటప్పుడు దేశాన్ని, స్వజనుల్ని, బంధువుల్ని అందరిని విడిచిపెట్టి రా. ఈ రోజు చాలా మంది సేవ ఆశ్రదించబడకపోవడానికి కారణం దేవుడు పిలుపు నన్ను పిలిచాడని చెప్తారు, బంధువుల్ని విడిచిపెట్టరు. లోతు అబ్రహాం కూడా చూడండి, చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళినా, చాలా దూరం బయలుదేరి వెళ్ళినా వాళ్ళ నాన్నని వెంట పెట్టుకుని పోయాడు. దేవుడు ఏం చెప్పాడు? నీ బంధువులు విడిచిపెట్టురా అన్నాడు. అబ్రహాం తండ్రి, అతని పేరుకి అర్థం ఏంటంటే ఆలస్యము అని. అతని జీవితంలో సేవలో చాలా ఆలస్యం అవడానికి, దేవుడు ఆశీర్వదిస్తారు బయలుదేరమని చెప్తే ఆశీర్వాదాలు అనుభవించుకుంటా పోవడానికి కారణం, అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాం తండ్రిని వెంట పెట్టుకుని వచ్చాడు. తండ్రి చనిపోయేంత వరకు అబ్రహాము సేవ ఆశీర్వదించబడలేదు. ఈరోజు చాలా మంది తండ్రి అంటే రక్త సంబంధుల్ని మనం దూరం పెట్టాలి. సేవ ఆశీర్వదించబడాలంటే ఆ రక్త సంబంధాలని మనం ఇతరులు మన దేశాన్ని విడిచిపెట్టి రావాలి, నిశ్చయంగా విడిచిపెట్టి రావాలి. నేను మా ఊరు వదిలిపెట్టి రాకముందు 2 చర్చిలు కట్టాను. మా ఊర్లో 2 చర్చెస్ కట్టాను. నేను 2 చర్చెస్ కట్టి ఉన్నా దేవుని పిలుపుకు లోబడి ఆ 2 చర్చెస్ వసన మిస్ట్రీ రాసి చేసిన సేవ. ఆస్తి ముఖ్యం కాదు, దేవుని పిలుపు ముఖ్యం. దేవుడు మనతో నడిచి వస్తున్నాడా లేదా ముఖ్యం. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడా లేదా అనడం ముఖ్యం. ఖచ్చితంగా మన ఆత్మలో తీవ్రత కలిగి మనం సేవ చేయొచ్చు. అపోస్తుల కార్యంలో అపోలో తన ఆత్మనందు తీవ్రత కలిగి సేవ చేశాడు. ఏ లాభం? తన ఆత్మనందు తీవ్రత కలిగి సేవ చేశాడని ఉంది. అర్థమైందా? దేవుని ఆత్మ మన మీద ఉంటే నిశ్చయముగా మనం విడిచిపెట్టి వెళ్ళవలసినవి చాలా ఉన్నాయి. విడిచిపెట్టి మనం వెళితేనే దేవుడు మన సేవను ఆశీర్వదిస్తాడు. దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనం నడిపిస్తాడు. నడిపింపులో ఖచ్చితంగా ఆయన మనల్ని పరీక్షిస్తాడు, సాతాను శోధిస్తాడు. తన పరీక్షకి, సాతాను శోధనకి నువ్వు జయించాలంటే నిశ్చయముగా నువ్వు విడిచిపెట్టి బయలుదేరాలి. ఈ రోజు వరకు నీ సేవ ఆస్వాదించబడలేదంటే కారణం ఏంటంటే నువ్వు విడిచిపెట్టలేదు అని. దేవుని యందు విశ్వాసం ఉంచి బయలుదేరాలి. చూడండి, ఒక కండక్టర్ సేవకు వచ్చాడు, లాంగ్ లీవ్ పెట్టొచ్చాడు. ఎందుకురా అంటే సేవ సరిగా జరగలేదు అనుకో, మళ్ళీ ఉద్యోగంలో చేరొచ్చాను. దేవుని పిలుపుకు వస్తూ కూడా నమ్మకం లేదు. అదే అబ్రహాం చూడండి, అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకనే అబ్రహాం బయలుదేరి. ఈ విషయంలో సేవకులమైన మనం అబ్రహాం దగ్గర మనం పాఠం నేర్చుకోవాలి. అతను ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకనే బయలుదేరాడు అబ్రహాము. ఈరోజు చాలా మంది సేవకులు అనుకుంటూ సేవలో ఉంటూ బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు తెలుసుకొని బయలుదేరుతున్నారు. వెళ్లే ప్రాంతంలో ఏమేమి ఉన్నాయని తెలుసుకొని పోతున్నారు. పెద్ద సంఘం ఉందా, విశ్వాసులు ఉన్నారా, కానుకలు వస్తాయా, ఇంగ్లీష్ మీడియం ఉందా, రైల్వే స్టేషన్ ఉందా అని అడిగి సేవకి వెళ్తున్నట్టు. ప్రేమ దేవుని బిడ్డలారా, కాకోలం ఆహారం తెచ్చి పెట్టిన దైవ సేవకుడు కరువు ఉన్న ప్రాంతానికి వెళ్ళమంటే కూడా వెళ్ళిపోయాడు. చూసారా? దేవుడు మనకు ఎక్కడ ఉన్నా, కరువు ఉన్న ప్రాంతంలో ఉన్నా మనకు ఏ రోజు ఆకలితో అలమటించేటట్లుగా చేయడు. సింహ పిల్లలను ఆకలి కొంటాయేమో గాని ఆయన పిల్లలు ఆకలి కొనరు, ఆయన బిడ్డలు ఆకలి కొనరు. దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు. దేవుని ముఖాన్ని చూసుకొని మనం బయలుదేరాలి. మనుషుల ముఖం చూడకూడదు. దేవుని ముఖాన్ని చూసుకుంటూ మనం బయలుదేరాలి. అప్పుడు మనం ఎప్పుడైతే దేవుని ముఖాన్ని చూసుకుని బయలుదేరతామో అప్పుడు దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తాడు. అబ్రహాం బయలుదేరినప్పుడు లోతుని దేవుడు పిలవలేదు, కానీ లోతు బయలుదేరాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం దేవుడు పిలిచాడు, లోతు అబ్రహాముని వెంబడించాడు.
దేవుని మాటకు లోబడి అబ్రహాం దేవుని వెంబడించాడు, లోతు అబ్రహాముని వెంబడించాడు. అబ్రహాముని దేవుడు పిలిచాడు, లోతుని పిలవలేదు. దేవుడు పిలిస్తే దేవునితో నడిపిస్తాడు, నడిపించి తీసుకెళ్తాడు. పిలుపున్న వాడికి పిలుపు లేని వాడికి, దేవునితో నడిచేవాడికి దేవుడు పిలుపు లేకుండా వెంబడించేవాడికి చాలా తేడా ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అబ్రహాముని దేవుడు పిలిచాడు, బయలుదేరాడు. లోతు అతను బయలుదేరాడు, వెంటనే బయలుదేరాడు. అబ్రహాంతో బయలుదేరాడు, లోతు వచ్చాడు, చాలా దూరం వచ్చాడు. కానీ జరిగిన సమస్య ఏంటంటే ఆస్తి పెరిగింది. దేవుడు పిలిస్తే, దేవుడు నడిపిస్తే, నడిపించిన వాళ్ళు దేవుడితో కూడా నడిచే వాళ్ళ యొక్క విధానం ఎంత తేడా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ఆస్తి పెరిగింది. ఎంత పెరిగిందంటే వాళ్ళిద్దరు కలిసి ఉండలేనంతగా అంత పెరిగింది. 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయంలో మనం గమనించి చూస్తే 5వ వచనం చూస్తే, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతు, అబ్రహాముతో కూడా దేవుడు పిలిస్తే వెళ్ళాడని లేదు, అబ్రహాము దేవుడు పిలిచాడు. లోతు అబ్రహాముతో కూడా వెళ్ళాడు. గొర్రెలు, గుడ్లు గుడారంలో ఉండిన గనుక వారు కలిసి నివసించుటకు చాలకపోయేను. ఎందుకనగా వారి ఆస్తి కలిసి నివసించలేనంత పెరిగింది. బాగానండి, సేవకుడు ఆస్తిని పెంచుకోకూడదు. ఈరోజు సేవకులు ఆస్తిని పెంచుకుంటున్నారు, ఆత్మను పోగొట్టుకుంటున్నారు. ఆస్తి కలిసి ఉండలేనంత ఆస్తి వచ్చేసిందండి. ఇక్కడ కూడా మనం ఒక అంశాన్ని గమనించాలి. అదేంటంటే అబ్రహాము మాటలు చూడండి ఎలా ఉన్నాయో. కలిసి ఉండలేనప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, మనము బంధువులమి అంటాడు. చూడండి అక్కడ 8వ వచనం, కాబట్టి అబ్రహాం మనము బంధువులం గనుక నాకు నీకు నా పశువుల కాపర్లకి మీకు నాకు గొడవలు ఉండకూడదు. చూసారా, దేవుడితో నడిచే వ్యక్తి గొడవల్లో ముందు ఉండడు. ఈరోజు చాలా మంది సేవలు నష్టపోవడానికి కారణం, సేవ విస్తరించకపోవడానికి కారణం ఈ గొడవలే. ఈ గొడవల వల్ల సేవ విస్తరించట్లేదు. ఇతను ఏమంటున్నాడు, మన బంధువులవి మనకు గొడవలొద్దు, నువ్వు నాతో వచ్చావు, ఆస్తి పెరిగింది, కలిసి ఉండలేనంత ఆస్తి పెరిగిపోయింది, నువ్వు ఒక పని చేయి, నీకు ఇష్టమైన స్థలం తీసుకో, నీకు పనికిరాని స్థలం నాకు ఇచ్చేసి అన్నాడు. అది దైవ సేవకుడు, సమర్పించుకున్న సేవకుడు, దేవుడితో నడిచే సేవకులకు ఉండాల్సిన లక్షణం. ఇతను వెళ్ళి లోతు ఎత్తైన స్థలం మీదకి ఎక్కి చూసి అటు చూసి ఇటు చూసి అటు చూసి ఇటు చూసి సదొమ గొమొర్రాను కోరుకున్నాడు. పిలుపు లేని వాడు ఎప్పుడు వాడు కోరుకున్న స్థలానికి వెళ్తాడు. దేవుడు నడిపించేవాడు దేవుడిని అడుగుతాడు, నేను ఎక్కడుండాలి, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడుండాలి, నీ నడిపింపు నాకు అవసరం, నీ నడిపింపు లేకపోతే నాకు సేవలో నేను పైకి రాలేను, నేను ఒక క్షణం కూడా బ్రతకలేను అని సేవకుడు నడిపింపుకి లోబడాలి, ఖచ్చితంగా లోబడాలి. ఈ రోజు వరకు కూడా మమ్మల్ని నడిపించే నాయకులకి మేము లోబడుతున్నాం. యేసన్న గారికి లోబడుతున్నాం, యేసన్న గారి తర్వాత ఉన్న దైవ సేవకులకి మేము లోబడుతున్నాం. అది మనకు సేవ ఆశ్రయం. మనకు చెప్పిన మాట మనం విన్నప్పుడు మనం చెప్పిన మాట విశ్వాసం వింటారు. మనకు పెద్దలు చెప్పినప్పుడు మనం వింటే మనం చెప్పిన మాట విశ్వాసం వింటారు. మనం దేవుని మాట ప్రకారం మనం నడుచుకుంటే నిశ్చయంగా మన పెద్దల మాట వింటాం, నడిపింపు లోపడతాం. నడిపింపుని ధిక్కరించటం వలన చాలా నష్టాలు, సేవ అభివృద్ధి పాదు. ఇతను చూడండి,
కోరుకున్నాడు, కోరుకొని వెళ్ళి. ఈరోజు కొన్ని ప్రాంతాలకి కోరుకొని వెళ్తున్నారు సేవ చేయడానికి. నువ్వు కోరుకొని వెళితే సదోమ గొమొర్రా అయిపోతుంది. ఎంత పెద్ద సిటీ, ఎంత జనం వస్తారు, ఎంత కానుకలు వస్తాయి అనుకుని నువ్వు పోయావు అనుకోండి, అది నీ జీవితానికి నష్టాన్ని కొని తెచ్చి పెడతాది. దేవుడు పంపించిన స్థలానికి వెళ్ళామనుకోండి, ఎడారులో సెలయేరులు పుట్టించగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మదగిన దేవుడు, ఆరాధ్య దైవం. ఆయన మనం ఆరాధించుకుంటూ ముందుకు వెళితే నిశ్చయంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ లోతు జీవితంలో మీరు గమనించి చూస్తే, ఈ లోతు జీవితంలో ఎంతో నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. కోరుకొని వెళ్ళాడు సదోమ గొమొర్రా. సదోమ గొమొర్రా మొర దేవుడి దాకా పోయింది. వాడు చేసే పాపాలు ఎంత ఘోరమైన పాపాలు. ఆ ప్రాంతంలో ఉన్నాడు, నీతిమంతుడే, కానీ అక్కడి నుంచి బయటికి రాడు. చాలా మంది సేవకులు చూడండి, అసలు ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, నా పిల్లలు పాడైపోతున్నారు, అక్కడి నుంచి బయటికి రాడే. చూడండి, అక్కడ మనం గమనించి చూస్తే పిల్లలకి పెళ్లి కావాల్సిన పిల్లలకి అల్లుళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారంట. బైబిల్ రాసింది, వాళ్ళు కూడా ఉన్నారంట. అక్కడ వాళ్ళు కూడా రమ్మంటే వాళ్ళు రానున్నారు. చూడండి మీరు బైబిల్లో ఎంత నష్టం చూడండి. ఇంకొక సంగతి చెప్తానేనండి. అబ్రహాముతో లోతు బయలుదేరినప్పుడు ఏంది చేతిలో పెట్టుకుంటా బయలుదేరారు. ఇప్పుడు ఆస్తి చాలా పెరిగిపోయింది. ఈరోజు చాలా మంది సేవకులు స్థలాలు పెరిగాయి, అన్న ఆడియో మ్యూట్ అయింది. అన్న కంటిన్యూ చేయండి. సేవ ఆశీర్వదించబడుతుంది. ఈ లోతు జీవితంలో మీరు కూడా బాగా గమనించండి. అబ్రహాం ఇంటికి దేవదూతలు వచ్చారు, దేవుడే వచ్చాడని రాసింది బైబిల్లో. అబ్రహాం ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారు? సదోమ గొమొర్రాను తగలబెట్టడానికి, చెప్పడానికి వచ్చారు. దేవుడు పిలిచిన వ్యక్తికి దేవుడు వచ్చి మాట్లాడతాడు. చాలా మంది చూడండి, సేవకులు దేవుడితో మాట్లాడే అనుభవం ఉండదు, దేవుడితో నడిచే అనుభవం ఉండదు. ఎవరినైనా ఒకరిని ఆడుకొని నడుస్తుంటారు. ఎవరినో ఒకరు మనుషుల మీద ఆధారపడి ఉంటారు. మనుషుల మీద ఆధారపడి కాదు మనం చేయాల్సింది. నడిపింపుకి విరోధంగా కాదు చేయాల్సింది సేవ. దేవుడు నడిపింపు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా నడవాలి. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్ని స్తంభమే దేవుడు నడిపించాడు. నడిపింపు లేకుండా సేవ జరగదు. నడిపింపు లేకుండా జీవితం ముందుకు సాగదు. నడిపింపు లేకుండా కొన్ని ఆత్మలు రక్షించడం అసాధ్యం. ఆ ఖచ్చితంగా నడిపింపు ఖచ్చితంగా అవసరం. ఇక్కడ చూడండి, లోతు అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చి నేను సదోమ గొమొర్రాని తగలబెట్టబోతున్నానని దేవుడు పిలిచిన వ్యక్తికి దేవుడే చెప్తున్నాడు. నేను సదోమ గొమొర్రాని తగలబెట్టబోతున్నాను అబ్రహాం చెప్పాడు. లోతుకి చెప్పలేదు. బాగునండి, లోతుకు చెప్పలేదు. అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాం పరిగెత్తుకుని వెళ్ళి అబ్రహాం ఇంటికి పిలుచుకున్నాడు, తీసుకొచ్చుకున్నాడు. వాడు చక్కగా ఆతిథ్యం తీసుకున్నారు, భోజనం చేశారు, విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పారు. అబ్రహాంను ఆశీర్వదించి వాళ్ళు వెళ్ళారు. బాగా వినండి, మీ జీవితంలో జాగ్రత్తగా వినండి, మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. అయితే వచ్చి మాట్లాడి దేవదూతలు వెళ్ళారు. అదే లోతు ఇంటికి దేవదూతలు పోయారు. సదోమ గొమొర్రాకి వెళ్ళారు. కానీ సదోమ గొమొర్రా మీరు ఇంట్లో వచ్చి ఆతిథ్యం తీసుకోండి, నా ఇంట్లో ఉండండి అని దేవదూతలను అడిగితే దేవదూతలు ఒక మాట అన్నారు, ఈ రాత్రి అంతా నడి వీధిలోనే ఉంటాం కానీ ఇంటికి రామన్నారు దేవదూత. పిలుపున్నోడికి పిలుపు లేనోడికి అదే తేడా. దేవుడు నడిపించే వ్యక్తికి
అబ్రహామును వెంబడిస్తున్నాడు కానీ దేవుని వెంబడించు. పిలుపు లేదు, పిలుపు లేని నడిపింపు లేని ఒక సేవ, నడిపింపు కలిగిన సేవకి నడిపింపు లేని సేవకి అదే తేడా. లోతు జీవితంలో మనం బాగా గమనించి చూస్తే, నేను ఇంటికి రాం, దేవదూతలు అంటారు, మేము నడి వీధిలో నిలబడతాం కానీ మీ ఇంటికి రాము, మీ ఇంటికి అడుగు పెట్టమంటారు. ఎంత బాధ, ఎంత బాధకరమైన విషయం. అది చదివినప్పుడు చాలా బాధపడ్డారు. అంటే లోతు ఇంట్లోకి ఎందుకు అడుగు పెట్టలేదంటే, అబ్రహాం ఇల్లు విలాసవంతమైన ఇల్లు. ఈ రోజు సేవ చేస్తున్నామని అనుకుంటూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. ఏమంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేశాడు, మమ్మల్ని దేవుడు ఆశీర్వదించేశాడు అది చెప్పుకుంటున్నారు. అది విలాసవంతమైన ఒక కుటుంబంగా మారింది. దేవదూతలు మీ ఇంట్లోకి అడుగు పెట్టడం, నడి వీధిలోనే నిలబడతాం కానీ మీలోకి రామన్నారు. పిలుపు ఉన్న సేవకుడి యొక్క లక్షణము పిలుపు లేని వాడికి ఉన్న తేడాది. ఇంకా బాగా చెప్తాను, ఇంకో విషయం చెప్తాను నేను. లోతు జీవితంలో లోతుని అక్కడ ఆ దేశంలో లోతు ఉన్నాడని తెలిసి అబ్రహాము ఎంతో గోజాడుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. అయ్యా 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 లోతు అక్కడ ఉన్నాడు కదా, కొంతమందినైనా రక్షించాడని అనుకొని లిస్ట్ చెప్తున్నాడు. కొంతమంది, ఎంతమంది అంతమంది. అక్కడ అబ్రహాము చెప్పిన తక్కువ అమౌంట్ జనం కూడా అక్కడ లేరు. ఈ లోతు పోయి అక్కడ రక్షించింది ఏమీ లేదు. అంత ఆస్తి తీసుకుని వెళ్ళాడు గాని, అతను అక్కడ అంత ఆస్తి తీసుకెళ్ళి అక్కడ చేరాడు పిల్లలతో గాని, బండ్లు వేసుకుని ఆస్తులని తీసుకుని అక్కడ వెళ్ళి చేరాడు గాని, తన జీవితంలో దేవదూతలు కూడా తన ఇంట్లోనికి వచ్చి బస చేయడానికి ఇష్టపడని కుటుంబంగా ఉంది. ఆ తర్వాత అతని జీవితంలో దేవదూతలు వచ్చి నువ్వు రానాయన అని చేతులు పట్టుకుని లాక్కొని రావాల్సి వచ్చింది బయట. కొంతమంది పిలుపు లేనోళ్ళు ఎంత సేవ చేసినా, ఏమి చేసినా ఆ ప్రాంతం నుండి దేవుడు లాక్కొని వెళ్తాడు ఉండలేకుండా. పిలుపు లేని సేవ అదే. అందుకనే పిలుపున్నోడి సేవకి పిలుపు లేనోడి సేవకి అదే తేడా. మీరు అనుకోవచ్చు, పిలుపు లేకుండా చేసే వాళ్ళ దగ్గర కూడా జనం బాగా వస్తున్నారు కదా. జనం ఎంతసేపు ఉంటారండి, ఈ రోజు ఉంటారు, రేపు పోతారు. మీరు బైబిల్లో ఒక సందర్భం గుర్తుకొస్తున్నారు. సంసోను ఉన్నాడు, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు చాలా మందిని చంపాడు, అంటే రక్షించాడు అనుకుందాం. అతను దేవుని ఆత్మతో ఉన్నప్పుడు చాలా మందిని రక్షించాడు అనుకుందాం. చాలా మంది చంపాడంటే రక్షించాడు అనుకుందాం, ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు చేసే కార్యం. దేవుని ఆత్మను పోగొట్టుకొని, ప్రతిష్టతను పోగొట్టుకొని, నత్తి మీద జుట్టు లేకుండా చేసుకొని, కళ్ళు పోగొట్టుకొని గుడ్డోడైన తర్వాత ఆ దేవాలయంలో అతను ముందు చంపిన సంఖ్య కంటే ఎక్కువ మందిని చంపాడు. ఏ లాభం? తాను కూడా చచ్చాడు. ఈ రోజు చాలా మంది ఆత్మలు సంపాదించుకుంటామని చెప్తున్నారు. వాళ్ళతో కూడా వీడు కూడా పాపాన్ని శుద్ధంగా పాపం చేసి నరకానికి పోతాడు. బలాఢ్యుడైన సంసోను జీవితం అందుకే రాసిపెట్టింది, నీ కొరకు నా కొరకు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోతు జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే, చేతులు పట్టుకొని బయటికి లాక్కుని వచ్చాడు. తన్ను, తన భార్య, తన పిల్లల్ని, ఇద్దరు ఆడపిల్లల్ని బయటికి తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆయన నడిపింపు లోపడాలా లేదా చూసారా? ఈ పిలుపు లేనోళ్ళు నడిపింపుకి వ్యతిరేకమైన పనులు చేస్తారు. బాగినాలు పిలుపుంటే లోపడతారు, అర్థమైందా? పిలుపుంటే లోపడతారు, పిలుపు లేకపోతే అవిధేయత చూపిస్తారు. దేవదూతలు అక్కడ దాకా తీసుకొచ్చి, అదుగా నాకు కనబడుతుంది చూసారా, ఆ ఊరికి మీరు వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి, పారిపోండి, వెనక్కి చూడొద్దంటే వెళుతూ వాళ్ళ భార్య వెనక్కి తిరిగి చూసి. పిలుపు లేకపోతే ఇదే సమస్య. చూడొద్దురా అంటే వెనక్కి తిరిగి చూశాడు. పుస్తకం అయిపోయింది భార్య. దేవుడు ఏం చెప్పాడు? అంత దూరం ఆ ఊరికి పొమ్మంటే ఈ లోతు అంటాడు, మేము అంత దూరం పోలేమండి, ఇది దగ్గరున్న గుహలోకి పోతాం, ఈ దగ్గరున్న గుహలోకి వెళ్తాము అని లోతు అన్నాడు. దగ్గరున్న గుహలోకి పోతే సరిగ్గా సమస్య ఏంటి? శపించబడిన ఒక జాతి పుట్టింది, అది మోయాబీల జాతి.
మోయాబీయుల జాతి శపించబడిన జాతి పుట్టడానికి కారణం పిలుపు లేని సేవ, నడిపింపు లేని సేవ. అప్పటికైనా అబ్రహామును వెంబడించిన ఈ లోతు అప్పుడైనా దేవుని మాట విని దూరంగా పంపించినప్పుడు దేవదూతలు వెళ్ళాలా లేదా? వెళ్ళలేదండి. ఈ రోజు చాలా మంది సేవ కుంటుపడిపోవడానికి కారణం, ఆ రోజు 100 మంది కూర్చొని ఉంటారు, ఇప్పటికే 100 మంది ఉంటారు, 10 మంది పెరగరు. కారణం ఏంటంటే దేవుడు పిలిస్తే వారిలో ఒంటరైన వాడు 10,000 అగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వారిలో ఒంటరైన వాడు 10,000 అవుతాడు, నిశ్చయంగా 10,000 అవుతాడు. వాడి కనుగుడ్డు ముట్టితే దేవుని కనుగుడ్డును ముట్టినట్టే. అది మీ తండ్రి అయిన అబ్రహాముని, మీ తల్లి అయిన శారాని మీరు ఆలోచించారా? వారి ఒంటరిగా బయలుదేరారు, ఎక్కువ మంది జనం అయ్యారు. దేవుడు పిలిస్తే వేల వేసి జనాన్ని తీసుకొస్తాడు ఈ దగ్గరికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పటికైనా దేవుని పిలుపుకు లోబడు. లోతు పిల్లలు పాడైపోవడానికి కారణం వాళ్ళ జీవితాలలో దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళకపోవడమే వాళ్ళ నాన్న. ఆ గుహలోకి వెళ్ళడమే నష్టాన్ని కొనిపించింది. ఆ గుహలో ఉండడం వల్లనే వాళ్ళ జీవితం నష్టపోయారు. ఒక శపించబడిన జాతి మోయాబీల జాతి పుట్టింది. మోయాబీలు చాలా ఈ రోజుకి మోయాబీల జాతి శపించబడిన జాతి అని మనకు తెలిసిందే. ఈ పిలుపు లేని సేవకుల యొక్క జీవితంలో జరిగే నష్టాలే ఇవి. అబ్రహాము దేవుతో మాట్లాడుతున్నాడు, లోతు అబ్రహాంతో మాట్లాడు. చూడండి, లోతు జీవితంలో మనం ఇంకొక పాఠం కూడా నేర్చుకోవాలి. లోతు గాని అబ్రహాం జీవితంలో మీకు ఇంకోటి చెప్తాను చూడండి. అబ్రహాము దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అబ్రహాంకు వాగ్దానం చేసినప్పుడు అతడు మీరు 15 అధ్యాయంలో, ఆదికాండం 15 అధ్యాయం చూస్తే, 15 అధ్యాయంలో 3వ వచనం చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. మరియు అబ్రహాము చూడండి, దాని కింద చదువుకుంటూ వస్తే, అతన్ని గుడారములో నుంచి బయటికి తీసుకుని వచ్చి అంటుంది దేవదూత. దేవుడు చదవండి, అతన్ని బయటికి తీసుకుని వచ్చాడు. అక్కడి నుంచి చదువుకుంటారా? నా పనివారిలో ఒకడు వారసుడగు నేను. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, అతడు నీ వారసుడు కాడు, నీ గర్భములో పుట్టబోయేవాడు నీకు వారసుడు అవుతాడని అతనిని మరియు ఆయన ఇంట్లో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. దేవుని గుడారంలో దేవుడు ఉన్నాడండి. స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అబ్రహాం గుడారంలో దేవుడు ఉన్నాడు. అతన్ని బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూడు అంటున్నాడు. నక్షత్రాలు లెక్క పెట్టు అంటున్నాడు. చూడండి, అబ్రహాముని గుడారం నుంచి బయటికి తీసుకొచ్చి ఆకాశాన్ని చూపించే దేవుడు అబ్రహాం గుడారంలోనే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు పిలిస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి ఆకాశాలు గతించిపోవటం సులభం గాని దేవుడు నిన్ను పిలిస్తే నిన్ను విడిచిపెట్టడం అసాధ్యం. నిన్ను విడువను, ఎడబాయను వాగ్దానం చేసాడు. నిన్ను నేను విడువను, ఎడబాయను అని నీకు వాగ్దానం చేశాడు. మనకి వాగ్దానం చేశాడు. ఆయన మనల్ని విడవడు, ఎడబాయుడు. మనల్ని నడిపించే దేవుడు, సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. పొరపాటున మనల్ని విడిచిపెట్టడు, మనల్ని నడిపిస్తాడు. నిశ్చయంగా నడిపిస్తాడు. మనల్ని ఆయన నడిపించి తీసుకుని వెళ్తాడు. జలంలో పడి వెళ్ళిన, అగ్నిలో దాటి వెళ్ళిన నిన్ను ఏ అపాయము నీ దరికి రాదు.
దేవుడు నడిపిస్తాడు. అబ్రహాముకి దేవుడు బయటికి తీసుకొచ్చి తనకు మంచి సంతానాన్ని ఇస్తారని ఆకాశ నక్షత్రాలను చూపించాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడింది. అందుకని దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుణ్ణి. ఎంత మంచి మాట చూడండి. ఈ రోజు సేవ చేస్తున్న మనల్ని చూసి దేవుడు రెడిపాల్ దేవుడిని అని చెప్పాలి. నువ్వు వింటున్నావు గాబ్రియల్ దేవుడు అని చెప్పాలి. ఇక్కడ మీరు వాక్యం వింటున్న బిడ్డలారా, మా దేవుడు మీ దేవుడు, నీ పేరు చెప్పి వాళ్ళ దేవుడిని నేనని చెప్పాలి. ఎందుకో తెలుసా? దేవుడు అలా ఎందుకు చెప్పాడో తెలుసా? అబ్రహామును పిలిచినప్పుడు బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళవలెను ఎరుగకనే అబ్రహాము బయలుదేరాడు. నీతికి, అబ్రహాము విశ్వాసులకి తండ్రిగా మార్చబడ్డాడంటే కారణం ఏంటంటే అతను ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకనే బయలుదేరాడు. ఈరోజు నువ్వు నేను దేవుడు మనతో ఉంటే చాలు, అదే మన పెట్టుబడి, అదే మన ఆస్తి, అదే మన స్వాస్థ్యం. అది దేవుడు ఉంటే చాలు, ఎడారికైనా వెళ్ళిపోవచ్చు. నేను రాయగడకు వచ్చాను ఒకసారి సేవ నిమిత్తం. తమ్ముడు అక్కడ సేవ చేస్తున్నాడంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఏసన్న గారితో 14 లక్షల కిలోమీటర్లు తిరిగాను క్రుసేడ్ డైరెక్టర్ గా ఉండి. చివరిగా నేను ఆగిపోయిన స్థలం ఎక్కడంటే రాయగడే. ఎప్పటికైనా ఒకసారి రాయగడ వస్తా తమ్ముడు, నేను తప్పక వస్తా, నీకు చెప్తున్నాను. ఒక రోజు మీ చర్చికి వచ్చి వాక్యం చెప్తా. రాయగడలో నేను ఖచ్చితంగా వస్తాను తమ్ముడు. ఆడికి వచ్చి నేను ఆగిపోయాను. నేను అక్కడి నుంచి నేను క్రుసేడ్ డైరెక్టర్ ఆగిపోయి నేను సేవకు వచ్చేసాను. చర్చిలు చూడడానికి వచ్చేసాను. అక్కడికి ఏసన్న గారి మీటింగ్ ఆ రోజు ఆగిపోయింది, నేను వెనక్కి వచ్చేసాను. రాయగడ నాకు బాగా తెలుసు. ఎవరో పేద పాస్టర్ ఏసన్ని పిలిపించాడు. నేను ఆ ఇంట్లో ఉన్నాను, బాగా గుర్తుంది నాకు. అయితే ఆ ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉన్నంతగా సేవ ఉండదు, చాలా కష్టతరమైన ప్రాంతం. అయినను దేవుడు నిన్ను పిలిచాడు, ధైర్యంగా ఉండతాము. దేవుడు నిన్ను అనేక జనులకు తండ్రిగా చేస్తాడు, వాగ్దానానికి వారసునిగా చేస్తాడు, అనేక జనాన్ని నీకు అప్పగిస్తాడు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? చాలా మంది ఈరోజు చూపించుకోవాలి, ఎంత ఉంది ఆస్తి, అంత ఉంది ఆస్తి, ఇంత పెద్ద చర్చి, ఇంతమంది జనం వస్తున్నారు, 100 మంది వస్తున్నారు. 100 మంది వచ్చినా నువ్వు పిలుపుకు లోబడి ఉన్నావా లేదా, అది ముఖ్యం. నువ్వు దేవుని సేవకు లోబడి, దైవ సేవకుడు మాటకు లోబడి, దేవుని మాటకు లోబడి సేవ చేస్తున్నావా లేదా, అది ముఖ్యం. 100 మంది వస్తున్నారా ముఖ్యం కాదు. నేను ఒక ప్రాంతంలో సేవ చేసేటప్పుడు, కర్ణాటక ప్రాంతంలో, అక్కడ ఇంచుమించు ఒక 20 మంది వస్తున్నారు, కొత్తగా సేవ స్టార్ట్ చేశారు. ఆ ప్రాంతంలో ఒక ఉద్యోగస్తుడు సేవ చేస్తున్నాడు. నెలకు వారానికి ఒకసారి కూటమి పెడతాడు. ఇంచుమించు ఒక 3,000 మంది వస్తారు. 3,000 మంది వస్తారు. నేను అప్పుడు దేవుణ్ణి అడిగాను. ఆ కూటానికి వెళ్ళి కూర్చొని వాక్యం వినేసి వచ్చాడు. ప్రభువా, నన్ను పిలిచావు, నీ పిలుపుకు తగ్గట్టు నేను ఇక్కడికి వచ్చాను. భాష తెలీదు, కన్నడ తెలీదు, ఈ ప్రాంతానికి పంపించారు. నాకు వెళ్ళడానికి సైకిలే లేదు. ఇక్కడ నీ ఒక ఉద్యోగస్తుడు సేవ చేస్తుంటే అన్ని 1,000 మంది వస్తున్నారే, నన్ను పిలిచావు నువ్వు, ఏంది ప్రభు అంటే దేవుడు అన్నాడు నాతో ఒకటే మాట చెప్పాడు. అయ్యా, 100 మంది వస్తున్నారు కాదు, నా రాకడలో 100 మంది సిద్ధపరిచాడు, కళ్ళు తీసుకుని బాగు చూడు అన్నాడు. మనోనేత్రాలు పొరలు రారాలు నీకు, జాగ్రత్త చూడు అన్నాడు. తర్వాత మరలా అడిగాను నేను, ఆదివారం 100 మంది వస్తారని, ఎవరు రారన్నాడు. శనివారం మాత్రం 100 మంది వచ్చిపోతున్నారు, ఏదో ఆడుకుగా వేడిగ్గా వచ్చేస్తున్నారు. కానీ సంఘ ఐక్యత, పరిశుద్ధత, ప్రభువుల ఆరాధన, దేవుని యొక్క క్రమము, పద్ధతులు ఏమి లేవు. ఆ తర్వాత నాకు అనిపించింది, దేవుడా, 10 మంది ఉన్నా చాలు, 5 మంది ఉన్నా చాలు, వాళ్ళని ప్రభు నీ రాకడికి సిద్ధపరచాలని. దైవ సేవకుడికి ఒక ఆత్మని రక్షించాలి. భూమాకాశాల కంటే విలువైంది ఒక ఆత్మ. చాలా మంది 1,000 మంది 100 మంది ఉంటేనే ప్రసంగం చేయాలనుకుంటారు. నాకు నా ముందు ఒక్కడున్నా, 1,00,000 మంది ఉన్నా నాకు ఒకటే, 100 మంది ఉన్నా ఒకటే.
వేల మంది ఉన్నప్పుడు అటే ప్రసంగం చేస్తాను, ఒక్కడ నా ముందు కూర్చొని అదే ప్రసంగం చేస్తాను. ఎందుకంటే ఒక ఆత్మని రక్షించడం చాలా విలువైన పని. పరలోకంలో దేవదూతలు గంతులు వేస్తారు. దేవదూతలకి లేని పరిచర్యను దేవుడు మనకి ఇచ్చాడు. దేవదూతలకి లేని పరిచర్యను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ అబ్రహాము పిలుపు ఎంత జాగ్రత్త కాపాడుకుని వచ్చాడో తెలుసా? మీరు హెబ్రీ పత్రికలో చూస్తే అతడు గుడారములలో నివసించచ్చు తన పిల్లలకు కూడా గుడారంలో ఉండడం నేర్పించాడు. ఏ తండ్రి అయినా ఒక ఆస్తి అంతా, అబ్రహాం ఒక స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు ఒక స్థితిలో ఉన్నాడు, బాగా ఎదిగాడు, మంచి స్థితిలో ఉన్నాడు. గుడారాల్లోనే నివసిస్తుంటే ఏ పిల్లలైనా ఏం తండ్రిరా, ఏమురా వీడు అని నాన్న గురించి పిల్లలు అనుకుంటారా అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు. కానీ అబ్రహాముకున్న పిలుపులో ఉన్న ఒక రహస్యం ఏంటంటే, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉన్నాడు. సేవకుడు ఆత్మల రక్షించాలి, నిత్యత్వంలో దేవునితో ఉండాలి అన్న ఒక వాంఛ, ఆశ, కోరికతో సేవ చేయాలి. నిశ్చయముగా మనం అలా సేవ చేయాలి. మనము ఇక్కడ మన కళ్ళ ముందు కనబడేదంతా సేవ అనుకోవడం అసంభవం. నాకు 100 మంది వస్తున్నారు, 1000 మంది వస్తున్నారు, వేలకు వేల మంది వస్తున్నారు, పెద్ద చర్చి కట్టానని నరకానికి పోతే ఏం లాభం? ఆత్మలు రక్షించకుండా ఉంటే ఏం లాభం? ఒక ఆత్మను రక్షించి ప్రభు ఎదుట నిలబెట్టలేకపోతే ఏం లాభం? నిన్ను పిలిచిన పిలుపుకి, నువ్వు చేసే సేవకి ప్రతిఫలం ఉండాలి కదా. నిశ్చయంగా ప్రతిఫలం ఉండాలి. కొన్ని ఆత్మలు రక్షించాలి, ప్రభు ఎదుట నిలబెట్టాలి. అది మన గురి, మన గోల్, గమ్యం. యేసన్న గారు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళక ముందు ఒక మాట చెప్పారు. బైబిల్లో అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు, నేను ప్రతి మనిషిని బుద్ధి చెప్పి సబ్బులను చేసి ఆయన ఎదుట నిలబెట్టవల్లని కోరిక తప్ప నాకు ఇంకొకటి లేదన్నాడు దైవసేవకుడు యేసన్న గారు. అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు అదే మాట అన్నాడు. ఒక చేతితో ముద్ద అలా పట్టుకొని అన్నం తినగలిగేంత శక్తి ఉంటే నేను సువార్త ప్రకటిస్తాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు కారు లేకపోతే సువార్తకి వెళ్ళటం లే, కారు లేకపోతే సువార్తకి వెళ్ళటం లే, పెద్ద పెద్ద మైకులు లేకపోతే పాటలు పాడటం లే. నేను క్యాసెట్లో చాలా క్యాసెట్లో పాటలు పాడాను. కానీ నేను ఒక విలేజ్కి వెళ్ళి ఒక డ్రమ్ము పెట్టుకొని వీధిలో తిరిగి సువార్త చేసి వచ్చిన ఆనందం నా క్యాసెట్లో పాట పాడితే ఉండదు. ఎందుకంటే ఆ సందుల్లో సువార్త చేసి వస్తే ఆ రోజు కడుపు నిండా భోజనం చేస్తాను. ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం. పెద్ద పెద్ద స్టేజ్ల మీదకి పాటలు పాడటం కంటే కూడా ఒక సువార్త విలేజ్లకి వెళ్ళి సువార్త చేసి వచ్చినప్పుడు ఉన్నంత ఆనందం వేరేది. అప్పుడు యేసన్న గారు ప్రభు రాకడికి ఎత్తబడక ముందు చెప్పింది కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 28వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటని యేసన్న గారు చివరిలో ఆయన చెప్పిన మాట ఇది. ప్రతి మనిషి అంటే దైవ సేవకుడుగా, పిలుపున్నోడుగా, అబ్రహాములా సేవ చేయడానికి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినోడిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి మనిషి అంటే తాగుబోతాడు సేవకుడు కాదా? వాడు విశ్వాసి కాదా? తాగుబోతాడు విశ్వాసి కాదా? ఇంటి పట్టున లేకుండా తిరిగేవాడు ఒకడు ఉంటాడు. వాడు మంచోడు కాదు, చెడ్డోడు అనకూడదు. దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. నీతిమంతుల కొరకు రాలేదు కదా, నీతిమంతుల కొరకు రాలా. యేసన్న గారు లాస్ట్ లో చివరిగా చెప్పిన రెఫరెన్స్ ఇదే, ఆయన చేసిన ప్రసంగం ఇదే. ప్రతి మనిషిని సంపూర్ణను చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానము చేత. ఈరోజు ఈ టెక్నాలజీ ఎందుకు వాడుకుంటున్నాం మనం? ఈరోజు గాబ్రియలు ఈ విధంగా ఇట్లా ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు?
నన్ను అడిగి బ్రదర్ ముందుగా నాకు ఫోన్ చేసి అన్నారని వాక్యం చెప్పన్నా, నడిపింపుని గురించి చెప్పన్నా అని ఎందుకు అడిగాడంటే, ఏ విధం చేతనైనా కొంతమంది సంపూర్ణలే ప్రభు ఎదుట నిలబెట్టాలని, టెక్నాలజీని వేస్ట్ కాకుండా దాన్ని ప్రభు కొరకు వాడాలని. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడుతుంటే. మీలో ఒకటిగా, వాక్యం వింటున్న దైవ సేవకులుగా మీ అందరితో నేను ఒకటిగా, తోటి జత పని వారంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, మనకు పిలుపుని ఎప్పుడు పోగొట్టుకుంటామంటే, నడిపింపు నుంచి ఎప్పుడు పక్కకి వెళ్తామంటే, మనం ఆస్తి మీద అంతస్తుల మీద మనసు పెట్టినప్పుడే నీ పిలుపు, నీ నడిపింపు పోగొట్టుకుంటావు. ఖచ్చితంగా పోగొట్టుకుంటావు. దాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఆత్మల భారం కలిగి ఉండాలి. ఆత్మల భారం నీకు ఉందనుకోండి, ఈ ఆస్తుల మీద అంతస్తుల మీద వీటి మీద ఉండదు. ఈరోజు పలానా సేవకుడు ఒక కారు కొనండి, నేను కారు కొనాలని సేవ చేస్తున్నారు కానీ వాళ్ళ జీవితాలలో ఎప్పటికీ ఒక ఉన్నతమైన కొన్ని ఆత్మలు రక్షించి ప్రభు ఎదుట నిలబెట్టాలన్న ఆశ చాలా మంది జీవితంలో కనబట్టలేదు. ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఒక ఆత్మలను రక్షిద్దాం, ప్రభు ఎదుట నిలబెడతాం, ప్రభు పిలుపుకు తగ్గట్టుగా సేవకు చేద్దాం, ప్రభు పంపించిన దగ్గరికి వెళ్ళి సేవ చేద్దాం, దైవ సేవకులు నడిపింపు ప్రకారం సేవ చేద్దాం అని సేవ చేసే సేవకులు ఈ రోజు అరుదైపోయారు. సేవకుడికి విరోధంగా సేవకుడు చర్చి ఎదురుగా నీకు చర్చిలు పెట్టి, ఆడొక మైకి పెట్టి ఇక్కడ ఒక మైకి పెట్టి అరవడమే గాని దానివల్ల ప్రయోజనమే లేదు. బైబిల్ కూడా అదే చెప్తుంది. కక్ష చేత మిష చేత వాక్యాలు చెప్తున్నారు కానీ దేవుని పిలుపు దగ్గర సేవ చేయట్లేదు. ఎంత సేవ చేసినా సరే ఆ దేవుని లెక్కలో ఉండదు. పోరాడుబాడు నియమం ప్రకారం పోరాడాలి అన్నాడు. నియమం ఒక లైన్ క్రమం ఉంటది. పరిగెత్తేవాడికి, సేవ చేసేవాడికి ఒక క్రమం ఉంటది. పక్కనవాడి విశ్వాసం దొంగతనం చేసి వాళ్ళు తీసుకొచ్చి నీ చర్చిలో పెట్టుకోవడం కాదు. వాళ్ళు తీసుకొచ్చి మీ చర్చిలో పెట్టుకోవడం, చర్చిలో పెట్టుకుని జనాన్ని చూపించుకోవడం కాదు. నీవు ఒక బిడ్డని కంటే నీకు తెలుస్తుంది. ఒక ఆత్మ రక్షిస్తే తెలుస్తుంది. ఒక ఆత్మని కంటే తెలుస్తుంది. ఒక ఆత్మని మనం సంపాదిస్తే ప్రసవ వేదనతో సేవ యొక్క విలువ తెలుస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ముత్యాల లాంటి పిల్లల్ని కనాల, వజ్రాల లాంటి పిల్లల్ని కనాల, శ్రమల్లో, నిందల్లో, అవమానాలలో నిలబడేలాంటి పిల్లల్ని కనాల. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నా ప్రియమైన తిమోతి, నా ప్రియ కుమారుడా అంటాడు. వాక్యముతో కన్నా నా బిడ్డ అంటాడు. ఈ రోజు సేవకుడు అపోస్తులు యెరూషలేమునంతా బోధతో నింపేశారంట. ఈ రోజు సేవకులు ఊరంతా వాల్ పోస్టులతో నింపుతున్నారు. బోధ లేదు. వేడ చూసినా వాల్ పోస్టులు, ఈ మన మొఖాలే కనబడుతుంటాయి. ఎందుకంటే మొఖాలు అందరూ చూపించుకుంటారు. వాల్ పోస్టులే ఊరంతా ఉంటాయి. కానీ బోధ ఏమైంది? అపోస్తుల బోధ ఏమైంది? ఒక్కసారి ఇవ్వబడిన బోధ ఏమైంది? దేవుడు సేవ కొరకు మనం పిలిచిన పిలుపు ఏమైంది? దేవుడు నడిపించే నడిపింపు ఏమైంది? ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా నక్షత్రాలు క్రమంలో పోతుంటాయి, కొన్ని క్రమం తప్పి రాలిపోతుంటాయి. తోకతో రాలి చేస్తాడన్నాడు సైతాన్ గాడు. క్రమం తప్పి నడుస్తుంటాయి, నడిపింపులో ఉండవు. అయ్యి ఎక్కడో దగ్గర రాలిపోతాయి. నడిపింపులో ఉండడం అనేది చాలా అవసరం. సేవకుడికి అవసరం. ఎప్పుడైనా సరే సేవకుడు నడిపింపులో ఉండాలి. దైవ సేవకులు మమ్మల్ని నడిపించిన నడిపింపును బట్టి సేవల ముందుకు సాగుతున్నాం. ఈ రోజుకి ఎడారికి బొమ్మన్న ఆగి వెళ్ళిపోతుంది. కొన్ని ప్రాంతాలలో నా కరెంట్ లేదు. కరెంట్ లేని ప్రాంతాల్లో నాలుగు నెలలు కరెంట్ లేకపోతే చీకట్లో పడుకున్న రాత్రులు పట్టు. నేను ఈ మధ్య వరంగల్లో సేవ చేసినప్పుడు, ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నడిపిస్తే కరెంట్ లేకపోయినా పర్వాలే, జ్యోతిర్మడైన దేవుడు మన తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు ఏ బాధలు ఉండవు.
ఐగుప్తులో ఐగుప్తులో దేవుడు నడిపింపు ఉంది గనక ఏం భయపడలేదు మోషే అహరోన్లు. నడిపింపు చాలా అవసరం. నడిపింపు లేకపోతే దేవుడు నడిపించుతున్నాడని ఆ నడిపింపు నుంచి పక్కకి వెళ్ళారనుకోండి, మీ జీవితంలో చాలా నష్టాలు తెచ్చిపెట్టు. ఈ రోజు నువ్వు సేవ చేస్తున్నావు, దేవుడు నడిపింపా కాదా గుర్తుపట్టాలా? దేవుడు నన్ను నడిపిస్తున్నాడా లేదా? మీరు ఒక చిన్న వ్యత్యాసం చూపిస్తాను, చెప్తాను. ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. అపోలో అని అపోస్తుల కార్యంలో అపోలో తన ఆత్మలో తీవ్రత కలిగి సేవ చేసి ఎవరు చేయమన్నాడు అతన్ని? చాలా మంది ఈరోజు పోటీకి సేవ చేస్తున్నారు కానీ తన ఆత్మలో తీవ్రత కలిగి దేవుని ఆత్మతో సేవ చేయి. దేవుని ఆత్మ నడిపింపు లేకుండా సేవ చేయడం నీ జీవితంలో చాలా నష్టాన్ని తెచ్చిపోయాడు. ఈ రోజుకి మన జీవితంలో నడిపింపుకి ఎప్పటికి మనం విరోధంగా ప్రవర్తించకూడదు. మనల్ని నడిపించే వారు బాధపడుతూ మనం నడిపించకూడదు, వాళ్ళకి కన్నీళ్లు పెట్టకూడదు. మనం నడిపించేవాళ్ళు చాలా మంది సేవకుని వస్తారు మా దగ్గరికి, నడిపింపుకి లోబడరు. వాళ్ళు మనల్ని నడిపేయాలనుకుంటారు. కొంతమంది ఉన్నారు అటువంటి ఉన్నారు, నాతో కూడా ఉన్నారు మనల్ని నడిపిస్తుంటారు. వాళ్ళు మనం చెప్పినట్టు నడవ. దేవుడు నడిపించే నడిపింపులో మనం నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారో సేవ కూడా అర్థం కావట్లేదు. కొంతమంది చూస్తే బాధ, ఎందుకు వచ్చారు రాయుడు సేవ. మన జీవితంలో నడిపింపు లేకుండా సేవ మనం చేయలేము. ఎంత చేసినా వేస్టే, వ్యర్థమే. అబ్రహాము జీవితంలో దేవుడు దేనికి శిల్పేనో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ సేవ చేసి వాళ్ళ పిల్లలకి ఏం నేర్పించాడో చెప్తాను. వాళ్ళ పిల్లలకి ఏం నేర్పించాడో చెప్తాను. నేను పాట రాసింది అదే. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. ఆ పాట ఎందుకు రాశానంటే, అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలన్నా బయలుదేరాడు కాబట్టి అతనికి దేవుడయ్యాడు. అబ్రహాం అతను ఎక్కడికి వెళ్ళవాళ్ళనో ఎరుగక బయలుదేరాడు కనుక నేను అబ్రహాం దేవుడిని అన్నాడు. స్వదేశాన్ని విడిచిపెట్టాల, సేవకుడు గుర్తుపెట్టుకోడు. సెకండ్, ఇస్సాకు ఉన్నాడు, లోపడాల. ఇస్సాకు తండ్రి కత్తి తీసుకొని వేసేస్తుంటే లోపడ్డాడు, అందుకని ఇస్సాకు దేవుడు అన్నాడు. యాకోబు వెళ్ళాడు మోసగాడే, ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇంట్లో వచ్చాడు. ఈరోజు నీ సంఘానికి దూరంగా ఉన్నావేమో, సంఘానికి వచ్చాడు. నీ సేవకుడికి దూరంగా పోయి ఉన్నావేమో, సేవకుడి దగ్గరికి రా, తర్వాత సేవను చెయ్యి. నడిపింపు లేకుండా సేవ చేసి వేస్ట్. అబ్రహాముకి లోతుకి ఎంత తేడా ఉందంటే అబ్రహాము దేవుడు అబ్రహాముని ఆశీర్వదించి ఉన్నతమైన తీసుకెళ్ళాడు. చివరికి తన భార్యని సమాధి కూడా స్థలాన్ని కొనుక్కున్నాడు. ఈరోజు చాలా మంది జీవితాలలో చివరికి దేవుని వదిలిపెట్టేశారు, దేవుని సేవను విడిచిపెట్టేశారు. బంధుత్వం. ఈ బంధువుల వలన సేవ చాలా నష్టం వస్తుంది. దేవుడు అందుకే రాసి పెట్టాడు, యేసుప్రభు దగ్గరికి తన తల్లి వాళ్ళ బంధువులు వస్తే, ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముడు, ఎవరు నా అన్న, ఎవరు నా చెల్లి అన్నాడు. దేవుని చిత్తం ఎవరు చేస్తారో వాళ్లే నా తల్లి, ఎవరైనా నా తల్లి నా పిల్లలు. దేవుని చిత్తం చేసే వాళ్లే మన బిడ్డలు, దేవుని చిత్తం చేసే వాళ్లే మన సేవలు మనకు ఉపయోగపడతాయి. బంధువులు ఎప్పటికీ మన జీవితంలో మన సేవ వెనక్కి లాగేస్తారు. మన జీవితంలో ముందుకు వెళ్ళలేము. మన పిలుపు, మన దర్శనాన్ని పోగొట్టు. ప్రేమ దేవుని బిడ్డలారా, జీవించాలని